పాములు ఉంటాయి, ఎండికాయలు ఉంటాయి, కప్పలు ఉంటాయి, అన్ని ఉంటాయి రా. చేపలు అన్ని ఉంటాయా? నువ్వు వచ్చి కూర్చోవాలా మరి చిన్న పిల్ల ఇస్తావు నాకు? అరే నేను ఎవరో చెరువు కాడ చేపలు పట్టరంట, పట్టినందుకు వాళ్ళు 10,000 జరిమానా కట్టరంట, పట్టించినందుకు ఈ కాపరికి 5,000 ఇచ్చిరంటరా. అయితే మనం పోదాం రైకు. అరే ఫోటో దించరా బారోలే, ఫోటో దిగాక మన ఇద్దరం. మంచి వచ్చింది కదా ఫోటో. అట్లాంటిదిరా ఇన్స్టాగ్రామ్ లో స్నాప్ లో పెట్టి మంచి వచ్చింది. అరే మన ఇద్దరు దించమంటే మధ్యలో గొద్దని దించడమేంద్రా? గొద్దనారా ఇక్కడ ఉందిరా. అయ్యో మా ఇంటి మాట ఏమైందా? కోత కుక్క అవి కాదురా, నువ్వే అయినట్టున్నావు. నీళ్ళకి కాదురా, నేను మా బాత్రూమ్ లో నేను దూరమన్నా పోతా. అప్పటి నుంచి వాసన వద్దా ఉంటే నువ్వు తాగలేదు అనుకున్నారా? వద్దనారా? పొద్దు పొద్దున మాట్లాడుకుంటారు, గొద్ద గురించి మాట్లాడుతున్నావు. పొద్దు పొద్దున గద్ద అయినా కూర్చొని గొద్ద గురించి మాట్లాడుతురు. నువ్వు పెట్టినా మీ తమ్ముడు పెట్టిండారా? అంటున్నారా? ఏను ఊకోరా. సరే కానీ ఏం కూర అండి మీ అమ్మ ఇవాళ? ఏ సాంబార్. అవు మీ అమ్మరా? పప్పు చారు. మా అమ్మ ఇంకా కూరనే అండి. మరి కోడి కూర అందుకుందామా? అది ఇంకెన్ని రోజులు దొంగ కోళ్ళు ఇప్పుడు. ఇగో దొంగ చేపలు పడడం మస్తు ఉంటది, మంచిగా ఉంటది. నిన్ననే చెర్ల 2 చేపలు పట్టిరాడా, పోషమ్మ కాడ 10,000 దండు తీసిరాడా. చిన్న మళ్ళా 2. అరే అరే సపరేట్గా ఆడికి తిరుపతి అన్నం నట్టుకోవాలంట. దొరికినాం అనుకో తిరుపతి అన్నం నూకురాం, లేకపోతే అన్నం కలిసి కూర్చొని తిందాం. దారయ్య నడురా. ఎట్లా ఇప్పుడు చేపలు తినడే కదా అంతే మరి. తినపోతే నడుస్తారా? ఆదివారం తినకపోతే ఏడు నడుస్తుంది. అసలు తిరుపతి అన్న అత్తడా? ఏ అత్తడు ఆ అన్న కౌసంత పానమైనాయి. అవు ఈయన ఉన్నాడు తాగిట. తిరుపతి అన్న ఎదురా ఫోన్ తలకే పెట్టి కూర్చున్నావు అప్పటి నుంచి. ఏముంది అలా? ఇంకేం పట్టరా? వీటిని ఇసిపెట్టి కానీ ఇంకా చేపలు పట్టుకోవడం అని. ఏంద్రా చేపలు కూడా? ఏ పొడా ఆ తెనుగులు ఉంటారు, వాడు దండగా ఇస్తారు. నువ్వు ఉండగా దండగా పడతారా అని మళ్ళీ నీకు ఎట్లా అంటారు? నేను ఉండగా పెద్దదారా? నువ్వు ఉంటాడు పట్టుకో ఇటు అర్థం కాంతి. నువ్వు చేపలు పట్టుట్లో మళ్ళీ ఎక్స్పోర్ట్. మరి నాకు దండగా నా పేరు ఎవరికి చెప్పదు. ఏ నీ పేరు పోదా మరి? గాలాలు అన్ని రెడీ ఉన్నాయి, నువ్వు అక్కడే లేటు. కొంకొచ్చిన గాలాలు పరిపో. ఇక్కడ పడవలు ఉన్నాయి అన్న, వీటిని ఎక్కువ మీద చూస్తారా? ఈత రాకపోతే నీకు వచ్చి పోయాం కదా. పో గొడ్డు కొట్టు ఈత రారా నీకు? నీకు రాదట్ని. అరే నీకు వచ్చగారా? ఏం కాదు పోరా, దుంకుతా పో, సూరు కొడతా పో. ఈయన ఉంటా వాళ్ళు నత్తే అంట గాలి కూడా సప్పకి ఎక్కుర్రి. ఓకేరా రండి రండి మెల్ల ఊరి. ఎట్లా పోతారా? ఎట్లా పోతుండ్రా? అన్నం కోళ్ళు కిలో చేపలు పడితే ఏం చెప్తావి? మమ్మీని ఫస్ట్ పట్టుకోరా మీరు. బాగా ఇప్పుడే బాగున్నారు వాళ్ళు. భోజనానికి ఏర్రా అలా చెరువు పట్టుకొని అనాలే. పాములు ఉంటాయని. పాములు ఉంటాయి, ఎండికాయలు ఉంటాయి, కప్పలు ఉంటాయి, అన్ని ఉంటాయి రా. చేపలు అన్ని ఉంటాయా? మళ్ళీ అవి కాటెత్తి. అరే నువ్వు ఇంటికి కోరా మరి. ఎండ్రకాయలు అదే ఎండ్రకాయలు ఉరుకుతాయటరా. అమ్మా నాకు భయం అవుతుంది. అరే మీరు పోలేరురా ఫస్ట్. కొనుక్కొని తిన్న అయిపోయి. మెల్ల దిగురా. అమ్మో పడదగా వచ్చుని. అది చేప చచ్చిపోయింది కదా. అవును ముందు వచ్చినాయి పట్టుకున్నాం. కత్తి కూడా తెలియదు తిరిగిపోతుంది. సరే ఎర్రలు అయితే గట్ట ఎటు రావు తత్తి ఎర్రలు గట్టు పంప. నువ్వు వచ్చి ఈయన కూర్చోవాలా మరి? మరి గీన కూర్చోవాలా అని
వాళ్ళు వస్తారా మళ్ళా అప్పటి నుంచి గులుగుతున్నావు వచ్చి పడితే వెళ్తాయి నీ అత్తంటే అందరూ ఎంత పడతారు అరే మీరే దొరకొట్టి ఇచ్చారా వాళ్ళకు ఇష్టం చేస్తుంది ఈయన కూర దొరుకుతుంది అదియా నాతో అదయ్యా కర్వానికి నచ్చి మాకింత ఎండ కొడుతుంది అరే మీరు ఏం మనసులు రా ఒకే రెండు దొరకాదిరా మీరు పట్టే బొంగుల చేపలు దుకాణం కొడతారా సరే పోతా గురు అరే ఇట్రారి ఇట్రారి తెలిసిందారి ఇస్తా అడు 30 రూపాయలు అవి 30 రూపాయలు అయితే అర్ధ కిలో చేపలు తినాను 50 రూపాయలు ఇంకా 30 కలిపితే కిలో చేపలు పో 60 రూపాయలకి నీకు అడుగుతాడు కిలో చేపలు బయట మొత్తం లోపలే మొత్తం ఏంద్ర గిట్ల వేసారు మంచిగా అయితే అయిపోయారా ఓడి అవ్వా వచ్చింది పో ఒకటి దెబ్బ తిరుగుతున్నా ఒకటి పడ్డా అరే ఉరుకురా చెప్తానా అలా మంచిగా అయితే కానీ చెరుముఖ ఇవాళ నత్తున్నారా మరి ఏం నడుపుతున్నారే ఓకే మరి నారెట్లుంది మరి ఏ జోతరు నారకేదా ఇప్పుడు నీళ్ళు పెట్టా సరే చూడు మరి సరే అరే పెయిన్ రారా ఎప్పుడు పడ్డాయిరా నేను వస్తున్నా ఊరి బాగానే పడ్డాయి కర్రా 2 గిలో అయితే అయిరా అరే మీ అందరూ ఒక ఫోటో తిన్నారా మీకు గుర్తుంటది గుర్తుకుంటది మంచిది సూపర్ మళ్ళీ నచ్చినాడు జల్దారు నువ్వు గాలం పట్టుకోరా ఇవి ఇన్న పడగాని పట్టుకోరా గాలం పట్టుకో గాలం పట్టుకోడు తీరా అని ఎవరు నత్తరు జల్దారి జల్దారి జల్దారా చెప్పే ఫ్రై చేసుకుందాం పులుసు పెట్టుకున్నాం అరే మనం ఫ్రై చేసిన పులుసు పెట్టినా తిరుపతి మాత్రం ఒకటి ఇద్దాం నేను మనం తిందాం ఒకటి కూడా చిన్నది అయితే అయిపోయా ఏంటి తిరుపతి అన్న గట్లే వస్తున్నావు నువ్వు పని చేసినావా అవునా గడ్డ మీద ఉండి అడిటి వస్తే హలో తిరుపతి చెప్పు చెరువు కాడికి ఉన్న చేపలు పట్టి వచ్చినట్టుగా నువ్వు కాపరి కదా మరి చూసినావా చూసినా అరే మనం ఫ్రై చేసిన పులుసు పెట్టినా తిరుపతి మాత్రం ఒకటి ఇద్దాం నేను మనం తిందాం ఒకటి కూడా చిన్నది అయితే అయిపోయా ఏంటి తిరుపతి అన్న గట్లే వస్తున్నావు నువ్వు పని చేసినావా గడ్డ మీద ఉండి అడిటి వస్తే చెప్తానా అలా మంచిగా అయితే కానీ చెరుముఖ ఇవాళ నత్తున్నారా మరి ఏం నడుపుతున్నారే ఓకే మరి నారెట్లుంది మరి ఏ జోతరు నారకేదా ఇప్పుడు నీళ్ళు పెట్టా సరే చూడు మరి సరే కావాలి నువ్వే కాస్తున్నావా ఎవరా ఏమంటున్నావు నువ్వు కావాలి స్ట్రెట్ ఉంటారా గడ్డ ఎన్నుకుంటే ఏంది కిందికి వచ్చిన చేపలు పట్టన్న అవురా నువ్వేమంటున్నావురా ఏ అన్న ఒకటే సినిమా ముక్కిద్దామే
చిన్న పిల్ల ఇస్తావు నాకు? ఎవరికి ఎప్పుడు నువ్వు ఇప్పుడు వంటివి అన్న ఉన్న సపరేట్ నువ్వు పట్టుకో. ఉన్న చేపలు కాదురా, నీకు ఇంకో విషయం తెలుసా? ఆ చెర్ర చేపలు పడితే ఒక్కరికి దండకు 10,000 రూపాయలు. 10,000? మీరు ముగ్గురు పట్టిర్రు, ఒక్కరికి 10, 10, 10, 30. 10,000 మిమ్మల్ని పట్టించినందుకు వాళ్ళకి నాకు 10,000 కమిషన్. కనెక్షన్ నాకు 30,000. మరి అన్నయ్య వాడికి ఎప్పుడు కానీ ఎప్పుడు కాదురా, నాకు ఒక చిన్న ఇచ్చా అంత కొంచెం పట్టారు కదా. అన్న చిన్నదానికి అన్న తీసుకో. మీరు పట్టుకపోరా, మీరు పట్టుకపోరు, ఏం కాదు, మీరు అనుకోపోరు, నాకు అది పోరు. అవరా ఆడ ఫోటో తీసుకుంటున్నారా ప్రూఫ్ కోసమే, అర్థమైందా మీకు? మంచిది అన్న దండం పెడతాను ఊళ్ళకి చెప్పకన్నా. అరే దండ ఎందుకురా, సగం ముక్కిరు కొండపోతా తోకేయాలరా. చేపలు తీసుకో, నీకన్నా కొనాను. అరే ఎవరకేం మాట్లాడినారు? అన్న ప్లీజ్ అన్న ఎవరికి చెప్పకన్నా ప్లీజ్, నీకేంగా ఉన్నాయి చెప్పి కావాలంటే ఇస్తాం. ఏం కానీ చెప్పన్నా, ఒక ముచ్చ చెప్పినారు నప్ప 2,000 ఇరి తప్పడక 2,000 దొరికే 2,000 ఇవ్వండి. సరే తీరా ఆడ 40 రూపాయలు పడుకోపోరి. ఇద్దరు కాదు మరి సాబాన్ నాకే రోయ్, ముక్కలు కాదు ఆశ చూసుకుని ఇంటికి తప్పడక. మేము కష్టపడి చేపలు పట్టినాయి. మరి దాని పట్టుకోపోరా 40 రూపాయలు తీసుకెళ్ళి. మరి నాతో మీరు ఆట ఆడుతురా ఆటలు తిరుపతి గాంతో. సరే 42 రూపాయలు నడు ఇంటికి. జల్దిదారు సిట్కల్ రా, సిట్కల్లా అర్థమైందా? నాతో మీ ఆటలు. అది గిట్ల బుక్ అయిపోయినా మనం, అది ఇప్పుడు ఇంట్లో పైసలు అడుగు తీయరు కదా. అది ఒక పని చేద్దాం, స్కూల్ పిక్నిక్ అని అందాం, పైసలు ఇవ్వందాం. ఎక్కడికని చెప్పిన గోదావరి పోతున్నాం అని చెప్పి. గోదావరి సెట్. అది నువ్వు మీ ఇంటికి అడుగు అట్లనే, మీ ఆడుతున్నాను నేను మా నాన్నతో అంట. నాన్న ఒక 2,000 ఇవ్వాలి. ఎందుకురా నీకు పైసలు? గోవా ట్రిప్ పోవాలి. గోవా ట్రిప్ లేదు, ఏ ట్రిప్ లేదు. మొన్న బుక్కులకు ఎన్ని రూపాయలు అయినారా? చదువులు తక్కువ, టూర్లు ఎక్కువ. మా దోస్తులందరూ పోతున్నారు, నాకు ఎవరో పైసలు ప్లీజ్ ఎవరా అంటే ప్లీజ్. ఎప్పుడు ఏదోటి చేసుకుంటా చదువుతావు, చదువుడు తక్కువ, తిరుగుడు ఎక్కువ. సార్కు పైసలు నేనే తిరిగే. అదే పైసలు ఇచ్చారు కదా, అరే నాకు ఇచ్చిందా మా నాన్నమ్మ. అది ఏమని చెప్పినవురా? పైసలు ఇప్పుడు గట్లు ఎందుకు అడిగినరు? ఇగో పోయి మీ అమ్మతో రాను, మీ అమ్మకి ఆల్రెడీ చెప్పిన వాటి మీ అన్న ఉందా, మీ అన్న దగ్గరికి పోయి అన్నకి ఇట్లా పిక్నిక్ పోతున్నావు అన్న, అమ్మ పైసలు ఏమంటే ఇస్తలేరు, ఒక 2,000 అన్నాను, గోదావరి పోతున్నావు అని చెప్పు. మా నాన్నమ్మకి నేను గట్లని చెప్పిన పోటక్కన రా. గిరాచినవేంద్రా? ఎందుకు ఇంకా బుక్కులు కొనుక్కోలేదా? పిక్నిక్ పిక్నిక్ ఎక్కడికి? గోదావరికి. గోదావరి పోతారా? అమ్మని అడగపోయినావు? అమ్మ అయ్యా అన్నది. సరే పట్టు తప్ప. తిరుమల ఎటు వేస్తాను? ఇంటికి ఊళ్ళకి పోతున్నా. చెరువు కూడా కాపాడు నువ్వే ఉంటాను అంటగా? నేనే ఉంటాను ఇక. దొరకబడితే నీకనే అడగా పైసలు. ఏదో అట్లా నడుస్తాను దా. ఎటు పోతున్నావు? మళ్ళీ బుక్కులు కావాలంటే బుక్కులు. ఏ క్లాస్ రాను? అచ్చా నేనే. ఎందుకురా? అరే ఎడున్నావురా? కొంచెం ఫోన్ చేయరా. చెర్రకాలు నువ్వే కదా, చెర్ర చేపలు ఒకటి వచ్చిర్రు తెలుసుకున్నాను, ఫోన్ చేసి. ఏంగా చేయరా, నేను చూసుకుంటా అంతా, నీకెందుకురా? తిరుపతి కావానికి ఏమి ఉంటే నువ్వు డబ్బులు నువ్వే, నీకే అవసరం తీసుకుంటాను. ఎట్లా తీసుకుంటావా నువ్వు? తీసుకునే విధానం నీకు తెలియదా? అవసరం అనుకుంటే చెప్పరాదా నీకు? నేను తీసుకున్న ప్రూఫ్ ఏముంది వాళ్ళ దగ్గర? అరే ప్రూఫ్ ఉంటేనే కదా ముందడికి వచ్చింది. ఇంకా పిల్లలు ఎటుకుంటాను ఎవరో పిల్లలు దొంగకు గుడితాళాలు ఇస్తారా? ఆయన పెద్ద దొంగనే. ఆయన కాపాలంటే మీరెట్లా నమ్మారు సార్? కరెక్ట్ మీరు నమ్ముడి.
330 సీదా కట్టి సీదా పోనీ. చక్కగా 30,000 కట్టాలి అది. సపడకుండా ఉండాలి గంతేగా నీ 30 వాడు